డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. నువ్వు తిరిగి వచ్చిన తర్వాతే మళ్ళీ ఇంటికి కళొచ్చింది ఆర్తి. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మీ అక్క చెల్లెలిద్దరికి అభ్యంతరం లేకపోతే నేను కూడా మీ పనుల్లో పాలు పంచుకోవచ్చా? నాకు కూడా వంట పని చేయాలని చాలా ఆతృతగా ఉంది. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. అమ్మ విధి, గాయత్రి గారి గురించి ఏమైనా తెలిసిందా? తన ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు? నేను అత్తమ్మతో మాట్లాడాను. ఆపరేషన్ అయింది, ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఆర్తి యశ్వంతులతో కూడా ఆవిడ మాట్లాడారు. చాలా సంతోషించారు. ఇది నిజంగా సంతోషించాల్సిన విషయమే. నేను కూడా దేవుడి గుళ్ళో ప్రసాదం పంచిపెట్టడానికి వెళ్తున్నాను. అలాగే ఇంత సంతోషాన్ని ఇచ్చినందుకు తనకి కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. గాయత్రి గారు, నేను అమ్మా, నువ్వు టీ తాగుతావా? ఫోన్ రింగ్ అవుతుంది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆర్తి, నువ్వు తల్లివి కాబోతున్నావని ఇంట్లో వాళ్ళెవరికి చెప్పలేదా? యశ్వంత్ కూడా చెప్పలేదా? ఎందుకు ఆర్తి? ఇప్పుడు అన్ని సర్దుకుపోయాయి కదమ్మా. యశ్వంత్ బాబు ప్రాయశ్చిత్తం కూడా అయిపోయింది. నువ్వు తిరిగి మళ్ళీ మీ ఇంట్లోకి వచ్చేసావు కూడా. మరి ఈ విషయం ఎందుకని చెప్పడం లేదా ఆర్తి? చూడార్తి, నేనే నిన్ను గతంలో యశ్వంత్కి ఇప్పుడు ఏమీ చెప్పొద్దని ఆపానమ్మా. కానీ ఇప్పుడు అన్ని అనుకూలంగా మారాయి. ఇక యశ్వంత్కి ఎలాంటి కోపం కూడా లేదు. నువ్వు ఖచ్చితంగా చెప్పే ఉండాల్సింది. చూడార్తి, మనం వీళ్ళ దగ్గర ఇంతకు ముందే ఒక పెద్ద విషయాన్ని దాస్తూ వచ్చాం. నీ మొదటి భర్త ప్రశాంత్ బతికే ఉన్నాడన్న పెద్ద నిజాన్ని దాస్తూ వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం అంటే నా మనసెందుకు కంగారు పడుతోంది. ఒకవేళ ఈ నిజం ఏదో రోజు వాళ్ళకి తెలిసిపోయిందంటే నిన్ను కూడా ఈ బాధ ఇబ్బంది పెడుతోంది కదా. నీ మనస్సాక్షి నిన్ను కష్టపెడుతోందిగా ఆర్తి. ఆర్తి, మళ్ళీ యశ్వంత్ ముందు ఇంకో విషయం దాచడం నాకు ఇష్టం లేదమ్మా. మళ్ళీ మీ వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్తి. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు త్వరగా వెళ్ళి యశ్వంత్కి నువ్వు తల్లివి కాబోతున్నావన్న నిజాన్ని చెప్పి. అమ్మ, నాకు చెప్పాలనుకున్నా ఎలా చెప్పగలను? నాకు అసలు అర్థం కావడం లేదు. ఆయనకి ఈ విషయం తెలిస్తే తను ఎలా రియాక్ట్ అవుతారో అని. నీకు తెలుసుగా, మా మధ్య జరిగిన దాని గురించి ఆయన ఎంతగా అప్సెట్ అయ్యారో, తనని తాను ఎలా శిక్షించుకుంటున్నారో, ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారో. మళ్ళీ ఇప్పుడు ఆయనకి నిజం తెలిసిపోతే నేను తల్లి కాబోతున్నానని అతి కష్టం మీద ఇప్పుడే అంతా నార్మల్ అయింది. మళ్ళీ యశ్వంత్ గారు నవ్వుతున్నారు, పిల్లలతో సంతోషంగా ఉన్నారు. నేను మళ్ళీ తన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నాకు యశ్వంత్ గారు సంతోషంగా ఉండటమే ముఖ్యం అమ్మా. ఇంకా నాకేం అవసరం లేదు. సరే ఆర్తి, నీకు చెప్పడానికి ఇదే సరైన సమయం అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడే చెప్పేయి. కానీ ఆర్తి, ఎక్కువ ఆలస్యం మాత్రం చేయొద్దు. సరే, ఇక నేను వెళ్ళొస్తాను. త్వరగా గుడికెళ్ళాలిగా. ఎప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారి నేను అందరికీ నిజం చెప్తానో ఏంటో. ఆర్తి, నేను చెప్పాలని వచ్చిన విషయమే మర్చిపోయాను. డాక్టర్ గారు ఫోన్ చేశారమ్మా. ఆవిడ నీకేవో మందులు చెప్పాలనుకుంటోంది. ఏవో టానిక్స్ తీసుకోమని చెప్పాలట. ఓసారి చెకప్కి కూడా నేను రమ్మన్నారు. నీకు 1-2 సార్లు ఫోన్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయలేదంట. నీ ఫోన్ ఎక్కడుందా ఆర్తి? ఇక్కడే ఉంది. అమ్మా, ఫోన్ రూమ్లోనే పెట్టేశాను. యశ్వంత్ గారు కూడా రూమ్లోనే ఉన్నారు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఒకవేళ డాక్టర్ గారితో ఆయన మాట్లాడారో ఏంటో. ఆర్తి గారు, మీ ఫోన్కి
డాక్టర్ గారి నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీకు ఆమెతో అపాయింట్మెంట్ ఉంది. ఏం జరిగింది? అసలు ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది? చెప్పండి ఆర్తి గారు. ఆర్ యు ఓకే? నాకు తెలిసినంత వరకు ఈ డాక్టర్ గారు హైదరాబాద్లోనే బెస్ట్ గైనకాలజిస్ట్. మీకు గైనకాలజిస్ట్తో ఎందుకు అవసరం వచ్చింది? చెప్పండి ఆర్తి గారు. ఎనీథింగ్ ఈజ్ రాంగ్? మౌనంగా ఉన్నారేంటి? ఆర్ యు ఓకే? అది నాకు ప్రాబ్లం ఉంది, దాన్ని నేను మీతో డిస్కస్ చేయలేను. మీ ఫోన్. ఎంతో మంచి శుభవార్తని ప్రాబ్లం అనాల్సి వచ్చింది. ప్రతి ఆడది ముందుగా ఈ శుభవార్తని భర్తకే చెప్తుంది. కానీ నేను ఎంత వీక్ అయిపోతున్నానంటే నేను యశ్వంత్ గారి ముందు ఈ విషయం దాచాల్సి వస్తుంది. ఆర్తి గారు, నేను ఇప్పుడు మీటింగ్కి వెళ్ళే దారిలోనే డాక్టర్ గారి హాస్పిటల్ కూడా ఉంది. నేను మీటింగ్కి వెళ్తూ దారిలో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. వద్దండి, నేను అమ్మతో మాట్లాడాను, తను వచ్చేసింది. నేను అమ్మతో పాటు వెళ్తాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ప్రణతి. నీపై ఇలా సీరియస్ అవ్వటం, అరవటం నాకు అస్సలు నచ్చలేదు. కానీ నా ఫ్యామిలీ గురించి నువ్వు అలా మాట్లాడటం నేను భరించలేకపోయాను. అందుకని అలా మాట్లాడాను. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం కూడా తప్పేనా? కాదు. ఎందుకంటే నీకు అసలు ఎలాంటి డ్రీమ్స్ లేవు. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆలోచన అస్సలే లేదు. నువ్వు మీ అన్నయ్య షాడోవి మాత్రమే. జీవితాంతం అన్నయ్య అన్నయ్య అంటూ వాళ్ళ ముందు తలదించుకుని ఉంటావు. వాళ్ళ బ్యాగ్స్ పట్టుకుని ఎప్పుడు వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటావు. నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలి? నేనే నా తనను ప్రేమించింది, తను కూడా నన్ను ప్రేమించింది కదా. యాక్షన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రీమ్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఏవైతే మనిషికి కొత్త దారి చూపిస్తాయో. నీలాంటి ఆడవాళ్ళకి పెళ్లి ఇంపార్టెన్స్ అనేది ఎలా అర్థమవుతుంది? ప్రేమ, పెళ్లి ఈ రెండు కేవలం నీ దృష్టిలో బర్డ్స్ మాత్రమే. ఒక మంచి అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కోసం అన్వేషణ ప్రతి ఒక్కరి కల. యువర్ సెల్ఫిష్ ప్రణతి. నువ్వు కేవలం నీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించావు. ప్రేమ వర్షంలో తడవాలన్న కోరిక. కట్ 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 కట్. ప్రణతి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది నీకు? ఎంత ఫీల్ ఉన్న లవ్ డైలాగ్స్ ని ఏమాత్రం ఫీల్ లేకుండా చెప్తున్నావు? నీ మొహంలో ఉండే ఆ నవ్వు ఏమైంది? నువ్వు యాక్టింగ్ ఇలా చేస్తే ఎలా చెప్పు? ఐఎమ్ రియలీ సారీ సార్. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. నువ్వురా. నువ్వు నాతో చాలా రూడ్గా మాట్లాడావు ప్రదీప్. మళ్ళీ నాకు అవే గుర్తొస్తున్నాయి. నేను వర్క్ పై కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. నేను సెల్ఫిష్ అని నువ్వు అంత ఈజీగా ఎలా అన్నావు? ప్రణతి, ఏమైంది? ఎందుకు ఇంత అప్సెట్గా ఉన్నావు?
అప్సెట్ నో నో ఐఎమ్ ఫైన్. నిజంగా నీ చిరునవ్వు వెనుకలున్న బాధని నేను అర్థం చేసుకోగలను. నువ్వెంత కవర్ చేయాలని చూసినా ఏదో ప్రాబ్లం మాత్రం డెఫినెట్గా ఉంది. ప్రాబ్లం ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. ఓకే, నువ్వు చెప్పావు కాబట్టి నేను నమ్ముతున్నాను. కానీ ప్రణతి ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీకెప్పుడు ప్రాబ్లం షేర్ చేసుకోవాలనిపించినా నేనున్నాను. నన్ను నీ ఫ్రెండ్గా అనుకో. షూర్ సార్, థ్యాంక్ యూ. ఏమైంది డాక్టర్? అంతా ఓకేనా? నా కడుపులో బిడ్డ. చూడార్తి, నేను నిన్ను స్ట్రెస్ చేయదలుచుకోలేదు. అలా అని నేను అబద్ధం చెప్పలేను. పిల్లాడి గ్రోత్ నెగ్లిజిబుల్గా ఉంది. ఉండాల్సిన వెయిట్ కన్నా చాలా తక్కువగా ఉంది. ఇది నిజంగా ప్రెగ్నెన్సీలో చాలా రేర్ కేస్. దీన్ని మేము యూటింగ్ ఇన్వర్షన్ అంటాం. ఈ కేసులో చైల్డ్ బర్త్ తర్వాత యూట్రిస్ పూర్తిగా రివర్స్ అవుతుంది, ఇన్సైడ్ అవుట్. ఈ మెడికల్ కండిషన్ అమ్మకి చాలా ప్రమాదంగా మారుతుంది. ఇది ఒక కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అండ్ ఐ థింక్ మీరు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయకపోవడమే బెటర్. మీరు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్? నాకు మీరేదో పొరపాటు పడుతున్నారనిపిస్తోంది. అయినా ఈ టెస్ట్ రిపోర్ట్స్ కూడా తప్పై ఉండొచ్చు కదా. చూడండి, నేను పూర్తిగా హెల్దీగా ఉన్నాను. నాకు హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయగలను డాక్టర్. నేను చేస్తానంతే. నేను నా బిడ్డకి జన్మనివ్వాలనుకుంటున్నాను. మీరు ప్లీజ్ ఒక్కసారి మళ్ళీ రిపోర్ట్స్ చెక్ చేయండి. కామ్ డౌన్ ఆర్తి. నేను నువ్వు పూర్తిగా హెల్తీగా ఉన్నావని ఒప్పుకుంటాను, కానీ మోడర్న్ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ అనే జబ్బు ఉంది కదా, దాంతోపాటు ఎన్నో కాంప్లికేషన్స్ తీసుకొస్తోంది. మీ కేసులో కూడా ఇలాగే జరిగింది. చూడండి, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్, ట్రీట్మెంట్ ఉంటాయి కదా. మీరు ఏదో ఒక సొల్యూషన్ వెతకండి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డకి జన్మనివ్వాలి అనుకుంటున్నాను డాక్టర్. నా బాధని మీరు అర్థం చేసుకోండి. డాక్టర్ కంటే ముందు నేను కూడా ఆడదాన్ని. మీ ఎమోషన్స్ నేను కూడా అర్థం చేసుకోగలను. కానీ ఎప్పుడైతే ప్రాబ్లం లైఫ్తో ముడిపడి ఉంటుందో అప్పుడు మనసుతో కాదు, మైండ్తో ఆలోచించాల్సి ఉంటుంది. బిడ్డతో పాటు మీ జీవితాన్ని కూడా ఇది చాలా రిస్క్. ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను మీకు ఒకటే సజెస్ట్ చేస్తున్నా, మీరు అబార్షన్ చేయించుకుంటే మంచిది. నో డాక్టర్, నేను ఇలా చేయలేను. నేను ఎలాగైనా సరే ఈ భూమి మీదకి బిడ్డని తీసుకురావాల్సింది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అబార్షన్కి ఒప్పుకోను డాక్టర్, ప్లీజ్. చూడండి, మీరెందుకు హైపర్ అవుతున్నారు? మీరు మళ్ళీ తప్పకుండా కన్సీవ్ అవ్వగలరు. ఈ సంతోషం మీ లైఫ్లోకి మళ్ళీ కూడా రాగలదు. ఇదేం మీకు లాస్ట్ ఛాన్స్ కాదు కదా. ఈ టైంలో మీరు జస్ట్ మీ హెల్త్ గురించి మాత్రమే ఆలోచించాలి. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, కానీ ఈ ప్రెగ్నెన్సీ మీ చావుకు కూడా కారణం. నాకు నా చావు గురించి ఎలాంటి భయం లేదు డాక్టర్. అమ్మ ప్లీజ్, నాకు నా చావు గురించి ఎలాంటి బాధ లేదు డాక్టర్. కానీ ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేయండి. నేను ఈ బిడ్డకి జన్మనివ్వాలనుకుంటున్నాను. ఈ చిన్నారి ప్రాణాన్ని నేను ప్రతిక్షణం ఫీల్ అవుతున్నాను. నా ఊపిరి తన ఊపిరితో ముడిపడుంది. నా ప్రాణంలో భాగం తను. కానీ మీరు మాత్రం ఏమనుకుంటున్నారు? నో డాక్టర్, మీరు వేరే ఇంకేం చెప్పినా వింటాను కానీ ఈ అబార్షన్ మాత్రం చేయించుకోను. మీరు ఇంకేం చెప్పినా నేను వింటాను, కానీ ఈ మాట మాత్రం వెళ్ళను డాక్టర్. ప్లీజ్, మీకు చేతులెత్తి దండం పెడతాను. నా బాధను అర్థం చేసుకోండి. ఓకే, యాజ్ యూ విష్. ఒకవేళ మీరు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలనుకుంటే ఈ కేసులో మేము ఒక సర్జరీ చేయగలం.
దాంతో మేము యూట్రస్ని మళ్ళీ సేమ్ పీస్లోకి పుష్ చేస్తాం. కానీ ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నేను ఏ బాధనైనా భరించడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ నా బిడ్డకి ఏం జరిగినా సరే అది నేను భరించలేను డాక్టర్. ఓకే, కానీ ఫైనల్ డెసిషన్ తీసుకునే ముందు నేను మీ హస్బెండ్ని కలవాలి. బిడ్డకి తండ్రి అయి ఉండి ఆయన ఈ విషయం తెలుసుకోవటం చాలా అవసరం. ఒకవేళ మీరు ఈ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే మీ ప్రాణానికి ఎంత ప్రమాదం ఉందో తన పర్మిషన్ లేకపోతే కనుక మేము నీ బిడ్డని సేవ్ చేయడం చాలా కష్టం. అన్నయ్య, ఇది మన రీసెంట్ ప్రాజెక్ట్ ఫైల్ అడిగావు కదా. థ్యాంక్స్ ప్రదీప్. అన్నట్టు ఆ టెంట్ వాళ్ళ పేమెంట్ క్లియర్ అయిపోయిందా? అన్నయ్య, అది ఇప్పుడే చెక్ చేస్తానా. ప్రదీప్, ఏంటన్నయ్య? అది ఏం లేదు. చెప్పన్నయ్య, ఏమైంది? ఈ మధ్య ఎందుకో ఆర్తిగారి బిహేవియర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది. నీకేం అలా అనిపించట్లేదా? అదేం లేదన్నయ్య, షీఈస్ క్వైట్ నార్మల్. ముందులాగే అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది, అలాగే అందరి గురించి కేర్ తీసుకుంటుంది. ఎందుకలా అడుగుతున్నావు అన్నయ్య? ఏమైనా జరిగిందా? లేదు, ఏం లేదు, ఊరికే. నువ్వు చాలా లక్కీ అన్నయ్య, నీకు ఆర్తి వదిన లాంటి వైఫ్ దొరికినందుకు. మేబీ ప్రణతి కూడా ఇలాగే లవ్వింగ్ కేరింగ్ అయ్యి ఉంటే నా లవ్ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వచ్చేవే కాదు. మారింది ఆర్తి వదిన కాదు, ప్రణతి అన్నయ్య. ఇన్నాళ్ళుగా నేను గుర్తించలేకపోయాను. డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం.